జరుగుతుందో తెలిసేది కాదనమాట. అలాంటి సిచ్యువేషన్స్ నుంచి కూడా తను బయటకు వచ్చి నీకు సర్ప్రైజ్. ఏంది? ఎక్కడికి చెప్తాను. ఎక్కడికి చెప్తారా? బయటికి వెళ్దామన్నా రెడీ అయ్యా. ఈ లోపు నీకు సర్ప్రైజ్ ఇద్దామని ప్లాన్ చేసింది. కంగారు పడకు, నేను ఉన్నాగా. నాకెందుకు కంగారు? కుతూహలం తెలుసుకోవాలి. తెలుసుకుంది కానీ చెప్పలే వద్దులేదా. ఎంత దూరం? ఇన్నాళ్ళ నీ కష్టాల సెలబ్రేషన్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ 500K జర్నీలో నీ యొక్క కష్ట నష్టాలు, ఆనందాలు, చాలా ఇబ్బందులు పడ్డావు. నా కూతురు కూడా కలిసి ప్లాన్ చేసాం ముగ్గురం. బాగుంది. కేక్ పంపించింది ఎవరో తెలుసా ఇంతకి? ఎవరు? మన కుమార్ రాజా, నాని తమ్మిశెట్టి. కంగ్రాచులేషన్స్ మేడం ఫర్ 500K ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఇంకా ఆడియన్స్ అందరికి, నా సబ్స్క్రైబర్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే 3 years కష్టం ఇది. మీరందరు లేకపోతే మైక్ కూడా పెట్టుకుంటున్నాను. మీరందరు లేకపోతే నేను లేనండి. నన్ను బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఒంట్లో శక్తి ఉన్నంత వరకు నేను డాన్స్ చేస్తూనే ఉంటాను, మీకోసం, నా కోసం. ఓకేనా గైస్? థ్యాంక్ యూ సో మచ్. మీ వల్లే ఇంత తక్కువ కాలంలో 5 లక్షల మందిని సంపాదించుకోగలిగాను. ఒక పెద్ద ఫ్యామిలీని ఏర్పాటు చేసుకున్నాను. చాలా సంతోషంగా ఉంది. అందులో భాగస్వాములు నా ఒక్క సక్సెస్ కాదు ఇది. మా వారున్నారు ఇందులో, మా అమ్మాయి ఉంది, నా కొడుకున్నాడు, భార్గవ్ ఉన్నాడు, అందరు ఉన్నారు. ఒక టీం వర్క్ ద్వారా ఇట్లా ఇంత సక్సెస్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ సబ్స్క్రైబర్. థ్యాంక్ యూ. ఇలానే నన్ను ఆదరిస్తూ ఉండండి, ఎంకరేజ్ చేస్తూ ఉండండి మా ఫ్యామిలీతో పాటు. చిరుమామిళ్ళ భార్గవ్ రాముడు, థ్యాంక్ యూ సో మచ్. మీకందరికి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. అదేంటంటే తను నా కొడుకు కాదు, నా స్టూడెంట్. ఓకేనా? వచ్చి డాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండి వచ్చి వీడియోస్ తీస్తావని నేను జస్ట్ ఒక్క మాట అడిగాను. తీస్తాను మేడం, చేద్దామనని. అప్పటి నుంచి ఇప్పటి దాకా ఉన్నాడు, చాలా హెల్ప్ఫుల్ గా ఉన్నాడు. నేను ఒక మాట చెప్తాను మేడం. చెప్పు. కెమెరామెన్ అండ్ ఎడిటర్ అన్ని ఫుల్ హెల్ప్ గా, మేడం ఫుల్ సపోర్ట్ గా, మా భార్గవ్ బాగా కోఆపరేట్ చేస్తూ ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ని ఇంతవరకు తీసుకొచ్చారంటే వాడి చేయి కూడా ఉందండి. వాడి బాధ కష్టం చాలా ఉన్నాయి, వాడి కృషి కూడా చాలా ఉందండి. వాడికి చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎందుకంటే ఇప్పుడు అందరూ అనుకోవచ్చు, మామూలుగా వచ్చి ఏముందిలో టైం పాస్ కి వీడియోస్ చేసి వెళ్ళిపోదాం అన్నట్టు కాకుండా ఏదో ఒకటి చేద్దామని నేనంటే నాకు హెల్ప్ఫుల్ గా తోడుగా ఉండి ఎడిటింగ్ దగ్గర నుంచి, డైరెక్షన్ దగ్గర నుంచి, ఈ మధ్య కొరియోగ్రఫీ కూడా చేస్తున్నాడు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మేమిద్దరం తల్లి కొడుకులం కాదు. ఇంకోటి, ఆర్ట్ అనేది అందరికీ అవ్వదు, కొంతమందికే వచ్చింది. ఆ కొంతమందికి వచ్చినప్పుడు వల్గర్ సాంగ్సా, లిరిక్స్ చండాలమా, అవన్నీ కాదు. ఇప్పుడు ఐటమ్ సాంగ్స్ పాడేవాళ్ళు వాళ్ళంతా పద్ధతిగా ఉంటారు, అట్లని వాళ్ళు బ్యాడ్ అని కాదుగా. మాకు తెలిసింది డాన్స్ అంతే.
వీడియోస్ లోనే వల్గారిటీ ఉందేమో అప్పుడు చెప్పండి, అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు మా లైఫ్ ను కూడా మీరు డిసైడ్ చేసి మీ ఇష్టం వచ్చినట్టు కొంతమంది, అందరు కాదు కొంతమంది అలా చేస్తుంటే అంటే విసుగు అనేది వస్తుంది. ఎలా చెప్పాలి వీళ్ళకి, ఎలా తెలియజేయాలి అనేది అర్థం కాక నేను ఈ రోజునే ఈ వీడియో సందర్భంగా ఈ ఒక్క ముక్క చెప్పాలనుకున్నాను గైస్. థ్యాంక్ యూ సో మచ్. ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు కానీ అలాంటి కామెంట్స్ పెట్టి ఇంట్రెస్ట్ ని పోగొట్టేలా చేయకూడదు. అండ్ ఇంకోటి ఏంటంటే అండి, ఇప్పుడు ఇట్లా డిస్ప్లే చేసిన వాళ్ళందరినీ కూడా మన సబ్స్క్రైబర్స్ వాళ్ళని బాగా దంచుతున్నారు, ఇబ్బంది లేకుండా దంచుతున్నారంటే నాకు సపోర్టివ్ గా ఉంటున్నారు. కామెంట్ రిప్లై చాలా థ్యాంక్ యూ. అలా పెట్టిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఒక విషయంలో మంచి చెడు రెండు ఉంటాయి. మాకు తెలిసిన టాలెంట్ అయితే డాన్స్ అండి. అది ఎలాంటి సాంగా, ఏ సాంగా, లిరిక్స్ ఎలా ఉన్నా ఏమి చూడము. బీట్ బాగుందా లేదా, మేము డాన్స్ చేయగలమా లేదా అదొక్కటే చూస్తాము. ఇంకా దాంతో అట్లా చేసుకుంటే వెళ్ళిపోతున్నాం అండి. అనుకుంటే ప్రతి సాంగ్ లో ఉంటుంది వల్గారిటీ, ఈవెన్ మెలడీస్ లో ఉంటది, అన్నిట్లో ఉంటది. అది మనం చూసేదాన్ని బట్టి ఉంటుంది. సో అది మీకు చెప్పాలనుకుంటున్నాను. నాకు పేరున కామెంట్ పెట్టి ప్రతి ఒక్కళ్ళకి చేతులెత్తి నమస్కారం చేస్తున్నానండి మీకు అందరికి. థ్యాంక్ యూ సో మచ్. అందులో ఎక్కువగా చెప్పుకోవాల్సింది ఒక 5గురు ఉన్నారు. ప్రతి ఒక్క వీడియోకి పెడతారండి కామెంట్. కానీ ఒకళ్ళ పేరు చెప్పి ఇంకొకళ్ళ పేరు చెప్పకపోతే బాగోదు కదా. సో నేను చెప్పట్లేదు, ఏమనుకోవద్దు. నాకు కామెంట్స్ పెట్టే వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే నన్ను ఆదరిస్తూ ఉండండి, 1 మిలియన్ అవ్వాలి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు హ్యాపీగా ఉండండి, నన్ను హ్యాపీగా ఉంచండి. ఓకేనా గాయ్స్? మీరు ఏమన్నా మాట్లాడతారా? భార్గవ్ మాట్లాడు, 2 మాటలు. 500K సబ్స్క్రైబర్స్ రావడానికి 3 years పట్టింది. కానీ ఇంకో 500K సబ్స్క్రైబర్స్ ఒక 6 months లోనే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం. అది మనం చేసే క్రియేటివ్ థాట్స్ బట్టి ఉంటుంది. విషయం చెప్పాలి భార్గవ్ నీ గురించి. చెప్పండి. ఎక్కువగా మనం ఒక నెంబర్ ఇచ్చాం, నా నెంబర్ ఇచ్చారు మీరు. ఏదన్నా ఆన్లైన్ క్లాస్ కావాలన్నా, డాన్స్ నేర్చుకోవాలన్నా అని చెప్పేసి యాడ్ లో నా నెంబర్ ఇచ్చారు. కనీసం నాకు ఒక 1,00,000 మంది దాకా ఫోన్లు చేసి ఉంటారు. అందులో ఒక 20,000 మంది నీ పేరే అడిగారు, 80,000 మంది మేడం ని నిన్ను కలిపి అడిగారు, ఒక 20,000 మంది మటుకు నిన్ను పర్టికులర్ గా అడిగారు. అబ్బా నువ్వు దేవుడు అయ్యా, అన్ని ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకున్నందుకు ఫస్ట్ దేవుడు. హలో గాయ్స్, ఇప్పటి వరకు మా మమ్మీని ఆదరించినందుకు మీ అందరికి నా తరపున కూడా చాలా థ్యాంక్ యూ. కంటిన్యూస్లీ ప్రతి వీడియోకి కామెంట్ చేస్తూ, లైక్ చేస్తూ, చూస్తూ, ఎంకరేజ్ చేస్తున్నందుకు నిజంగా మా అందరికి చాలా ఆనందంగా ఉంది. ఎక్కడో మాచర్ల, ఇప్పుడు ఆ మాచర్ల కాలిఫోర్నియా వరకు వెళ్ళింది. అక్కడ వాళ్ళు కూడా క్లాసెస్ కి జాయిన్ అయ్యారనమాట. ఇప్పుడు డైలీ తను క్లాసెస్ తీసుకుంటుంది. న్యూజిలాండ్, కాలిఫోర్నియా కంట్రీస్ వాళ్ళందరూ కాల్ చేశారు. నిజంగా చాలా షాకింగ్ గా ఉంది అండ్ ఆల్సో హ్యాపీగా ఉంది. ఇలానే మా మమ్మీ వరల్డ్ మొత్తం తెలియాలి, ఇంకా తను ఇంకా చాలా ఎదగాలి. 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ కూడా త్వరలోనే అవ్వాలి, 1 మిలియన్ ని దాటిపోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు ఆదరిస్తారని కూడా అనుకుంటున్నాం. మీలో కూడా మీ ఫ్యామిలీలో ఒక మెంబర్ గా చూస్తున్నారు అని అనుకుంటున్నాను. చాలా ధన్యవాదాలు. మూవీ ఆఫర్స్ కూడా వస్తున్నాయండి. ఇంకో విషయం ఏంటంటే మమ్మీకి మూవీ ఆఫర్స్ కూడా వస్తున్నాయి. దానికి ఇంకా చాలా హ్యాపీగా ఉంది. తన కోరిక కూడా అదే అన్నమాట. అండ్ లేడీస్ లో కొరియోగ్రాఫర్స్ చాలా తక్కువ మంది. ఫర్ ఎగ్జాంపుల్ యానీ మాస్టర్, రేఖా మాస్టర్, సుచిత్ర మాస్టర్, ఇలానే మా మదర్ కూడా ఒక సీతారాములు మాస్టర్ గా అవ్వాలి. అట్లీస్ట్ ఒక్క సినిమాకైనా ఛాన్స్ రాకపోతుందా అని వెయిట్ చేస్తున్నాం. శ్రీదేవి డ్రామా కంపెనీ వరకు వెళ్ళారు. ఇంకా అంతకు రెట్టింపు షోస్ కి వెళ్ళి మమ్మీ ఇంకా పాపులర్ అవ్వాలి, తన టాలెంట్ కి గుర్తింపు దొరకాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 500K సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ.
బాక్స్ అది పడుతుంది. ఇప్పుడు కనిపిస్తుంది బాగా. వాళ్ళందరూ సబ్స్క్రైబర్స్ మాత్రమే కాదు మేడం, ఫ్యామిలీ మెంబర్స్ మనకి. ఫ్యామిలీ మెంబర్స్ పట్టుకోండి అందరు. థ్యాంక్ యూ సో మచ్. 500K. నేను చాలా ఆనందంగా ఉన్నానండి, ఎందుకంటే మాచర్లో ఎక్కడికి వెళ్ళినా సరే శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళొచ్చాము. అక్కడ నుండి ఇంకా పాపులారిటీ పెరిగింది మాకు. నేను డాన్స్ చెప్పినా కూడా నన్ను కూడా అడుగుతున్నారు. నాకు యాక్చువల్గా రాదు, అదంతా మా క్రెడిట్ అంతా మా మిస్సెస్. డాడీకి కూడా చాలా ఇంట్రెస్ట్. రాదంటారేంది అంకుల్, అంత బాగా వేస్తా. ఇప్పుడు కూడా ఒక ఎన్ని వీడియోలు తీశారు మేడం? 4. కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ అంకుల్, కంగ్రాచులేషన్స్. కావాలా కంగ్రాచులేషన్స్. నేను పెడతాలే మిగతాది. థ్యాంక్ యూ అంకుల్. ఏం చెప్పవా? చెప్పే. కంగ్రాచులేషన్స్ భార్గవ్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. త్వరలోనే 1 మిలియన్ కావాలి. నువ్వు కూడా ఒక పెద్ద కొరియోగ్రాఫర్. 500K సబ్స్క్రైబర్స్, అది కూడా శివరాత్రి రోజు అయ్యారు. అదైతే ఇంకా గుర్తుండిపోద్ది అనుకుంటా మేడం మనకి. అవును, ఈ మహాశివరాత్రి పర్వదినంగా మనం హ్యాపీ సెలబ్రేట్ చేస్తున్నాం యూట్యూబ్ ప్రాక్టికల్ ద్వారా. ఒక ఛానల్ పెట్టడం అంటే అంత ఈజీ కాదండి. అందులో కూడా ఒక డాన్స్ వీడియోస్ పెట్టడం అంత సులభం కాదు. మామూలుగా యాక్టింగ్ రీల్స్ అయితే నార్మల్ గా నుంచొని మనం ప్రాక్టీస్ చేసినా చేయకపోయినా జస్ట్ ఒక 2-3 టేకులతో అయిపోద్ది. అయితే ఎండలో చేయాలి అంటే అది కూడా లైటింగ్ లోనే చేయాలి. దట్టు ఈ ఓపెన్ ప్లేస్ లో ఎండలో ప్రాక్టీస్ చేస్తున్నారు. చలికాలం అంటే ఏదో, బట్ ఇప్పుడు ఎండాకాలం నిజంగా అసలు మనం అయితే నార్మల్ గా కూర్చోడానికే నాకు అవ్వట్లేదు అన్నమాట. ఇంకొక విషయం వాడు యాక్చువల్లీ ఈ 3 months లో కొన్ని సంఘటనలు జరిగాయి అన్నమాట. మా గ్రాండ్ మదర్, మా అమ్మ వాళ్ళ అమ్మకి క్యాన్సర్ అన్నమాట. క్యాన్సర్ వచ్చి తను ఎక్స్పైర్ అయ్యారు. కరెక్ట్ గా సంక్రాంతి రోజు ఎక్స్పైర్ అయ్యారనమాట మా అమ్మమ్మ. అది కూడా మా ఇంట్లో అమ్మ చెయ్యి నా చెయ్యి పట్టుకొని ప్రాణం వదిలేశారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మా డాడీకి డిసెంబర్ లోనే హార్ట్ స్ట్రోక్ వచ్చింది. 95% బ్లాక్ అయిందని చెప్పారనమాట. నిజంగా దేవుడు ఉన్నాడు, ఎందుకంటే కొంచెం లేట్ అయినా ఏమవుతుందో తెలిసేది కాదనమాట. అలాంటి సిచ్యువేషన్స్ నుంచి కూడా తను బయటకు వచ్చి వీడియోస్ ఇంకా చెయ్యాలి. కొంచెం అంటే తనకి ఏదన్నా ప్రశాంతత రావాలి అని అన్నా కూడా తను డాన్స్ నే ఎంచుకుంటుంది. అంత బాధలో కూడా ఈవెన్ తనకి హెల్త్ బాగోకపోయినా చాలా సార్లు క్యానెల పెట్టుకొని చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. తనకి డాన్స్ అంటే అంత పిచ్చి అన్నమాట. నిజంగా ఇలాంటి సిచ్యువేషన్ లో వేరే వాళ్ళు ఉండుంటే ఇంకొకలా ఉండేది. బట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై మామ్. ఇలాంటి సిచ్యువేషన్స్ ని కూడా తట్టుకొని ఇంకా మీరు మమ్మల్ని ఆదరిస్తున్నారు, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి అనే అంశంతో తను ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. స్వార్థం కూడా ఉంది అందులో. ఎందుకంటే తను చెప్పినట్టు బాధ వచ్చినా ఆనందం వచ్చినా నేను డాన్స్ ద్వారానే తీసుకుంటా అనమాట. నాకు ఇది ఒక రిలాక్సేషన్ అన్నట్టు. ఫస్ట్ లో కూడా చెప్తా, ఇప్పుడు కూడా చెప్తున్నా. సో ఇప్పుడు అమ్మ ఉంటే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది, బాగా ఎంకరేజ్ చేసేది. అసలు మా మమ్మీ డాన్స్ నేర్చుకోవడానికి రీజనే మా అమ్మమ్మ.
తను ఎంకరేజ్ చేయడం వల్లే మమ్మీ ఇంతవరకు రాగలిగింది. మా నాన్న వద్దు ఆడపిల్లకి డాన్స్ ఎందుకన్నా నాన్నకి తెలియకుండా దొంగతనంగా నాకు మంత్లీ ఫీజు ఇచ్చి స్కూల్లో నేర్చుకోమ్మా అని పంపించింది మా అమ్మ. కొన్ని వీడియోస్ లో పెట్టున్నాను, ఇప్పుడు ఉంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేది. ఎక్కడ ప్రోగ్రామ్ జరుగుతున్నా వచ్చేది, ఎంత దూరం అయినా నా కూతురు వీడియోస్ చూసుకుంటానని వచ్చేది, ప్రోగ్రామ్ చూస్తానని వచ్చేది. అమ్మ చీకట్లో వద్దులేమో రెస్ట్ తీసుకున్నా కూడా వస్తానమ్మా అని వచ్చేది. ఇప్పుడు లేదు. ఇప్పటికీ మురిసిపోయేది వీడియోస్ చూసి. తను లాస్ట్ డేస్ లో కూడా, బెడ్ మీద ఉన్న లాస్ట్ డేస్ లో కూడా ఫోన్ లో మమ్మీ వీడియోసే చూస్తూ ఆనందించేదన్నమాట. అలాంటిది అంతే, ఇంకా తప్పదు. అసలు మన జాగ్రత్తలో మనం ఉన్నా అది మనం ఏం చేయలేము. సో అమ్మ ఎక్కడున్నా నన్ను దీవించింది. సో ఇంకా మా పిల్లలు మా వారు చాలా అంటే చాలా అమ్మలేని లోటు ఎవరు తీర్చలేరు. Okay guys, once again thank you so much for 500k subscribers, and we are waiting for more and more subscribers, and I am very confident that త్వరలోనే 1 million subscribers కూడా అవుతారు. అండ్ ఇంకొకటి, మా మమ్మీకి చాలా ఆపర్చునిటీస్ వచ్చి ఈ 2024లో ఇంకా ఎదగాలి. ఈ 3 సంవత్సరాల్లో ఎదిగిన దానికంటే రెట్టింపు ఈ సంవత్సరంలో ఎదగాలి అని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా, ఇన్ని బాధలు ఉన్నా గానీ మేడం ఎలా చేస్తున్నారంటే కేవలం ఒక 100% లో 2% మాత్రమే నెగిటివ్ కామెంట్స్ ఉన్నాయి. ఆ 98% మంది ప్రేమతో ఆప్యాయంగా అమ్మ అమ్మ అని పిలుస్తూ ఆ కామెంట్స్ వల్లే మేడంకి ఇంకా ఎంకరేజ్మెంట్ లాగా అనిపించి వీళ్ళ కోసం నేను ఇంకా చేస్తూనే ఉండాలి వీడియోస్. నా కోసం కాకపోయినా అరే ఒక్క రోజు వీడియో లేట్ అయినా సరే నేను ఈరోజు వీడియో పెట్టలేదని హడావుడి అప్పుడప్పుడు నేను మేడం నాకు ఈరోజు కొంచెం హెల్త్ బాగాలేదు, నేను వీడియో చేయలేను, రేపు చేద్దాం మేడం, ఈ ఒక్కరోజు వీడియో పెట్టకపోయినా పర్లేదు కదా అంటే, లేదు భార్గవ్ అట్లా ఉండకూడదు, ఖచ్చితంగా వీడియో అనేది మనం డైలీ అప్లోడ్ చేయాల్సిందే. యాపిల్స్ ఇవ్వటం, ఫ్రూట్స్ తెచ్చి పెట్టడం, అట్లా ఒక స్టెప్ వేయగానే మళ్ళీ కూర్చోబెట్టి చూసుకొని నాకు ఎప్పుడైనా మనం పెద్దవాళ్ళు అవుతున్నా కానీ మనం వాళ్ళని చూసుకోవాల్సింది పోయి వాళ్ళు ఇంకా నన్ను బాగా చూసుకుంటారు, ఒక ఫ్యామిలీ మెంబర్ కంటే ఎక్కువగా. థ్యాంక్ యూ సో మచ్. అంకుల్ అయితే చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు. కానీ థ్యాంక్ యూ 500k సబ్స్క్రైబర్స్ అయినందుకు. త్వరలోనే 1 million సబ్స్క్రైబర్స్ చేయండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.